స్పెషల్ ఆఫీసర్ని పంపించారు. బీఆర్ మీనా అని మా కృష్ణా జిల్లా కలెక్టర్ చేశారు, ఆయన అక్కడికి వేశారు ఇన్ఛార్జిగా. ఆయనతో పాటుగా ఐపీఎస్లో స్ట్రాంగ్ ఐపీఎస్లను అక్కడికి పంపించారు, ముగ్గురిని రాత్రికి రాత్రి. అంటే అది ఎవిడెన్షియల్గా ఉండాలి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉంది, 2009 రాజశేఖర రెడ్డి గవర్నమెంటే కదా ఉంది, సెంటర్లో కూడా కాంగ్రెస్ ఉంది. మరి నిజంగా చేయాలంటే ఈసీ పని ఈసీ చేస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటి అంటే వీళ్ళు అసలు కేంద్ర బలగాలు కూడా ఆడుకుంటుంటే ఏం చేయాలి, అక్కడ పక్కన పెట్టారు. అది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది ఎన్నికలప్పుడు. దాన్ని ఇవి ఎగ్జాగరేటెడ్ గా చెప్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో జరగలేదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎవడో నా కాంగ్రెస్ ఉన్నప్పుడు జరగలేదా? నేను చెప్పింది కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా జరిగింది. కాబట్టి ఈ కామన్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆవిడేంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేద్దాం అనుకుంటోంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎట్లయితే ఎమర్జెన్సీ పెట్టి దేశంలో అల్లకల్లోలం చేసి ఆ తర్వాత ఓడిపోతే జనాలు ఓడగొడితే దాన్ని కవర్ చేసుకోవడానికి ఆవిడని అంటే ఆ తప్పులు చేసినందుకు అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ని పెట్టి విక్టిమ్ కార్డు ప్లే చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. ఆ ఇందిరాగాంధీ వ్యూహం ఇప్పుడు ఈవిడ ఫాలో అవుతుంది. అది కనబడుతోంది మనకి. బెంగాల్ పీఠం మీద కూర్చోబోయేది ఎవరు? ఒక మహిళా ముఖ్యమంత్రి